నమస్తే అందరు ఎట్లున్నారులా నేనైతే మస్తున్నా చలో ఇలా మన అదర్ న్యూస్ లా గమ్మత్ వార్తలు గట్లనే గరం గరం ముచ్చట్లన్నీ పట్టుకొచ్చిన ఇక ఆలోచన చేయకుండా ముందుగా హెడ్లైన్స్ అయితే చూడురి. తెలుగు పాటకు వచ్చిందంట గోల్డెన్ గ్లోబ్ అవార్డు. ఇక మళ్ళా మనం కొట్టినట్టే ఓ పెద్ద రికార్డు. మంత్రి మల్లారెడ్డి సార్ వేసిండు ఏకదమ్ స్టెప్పులు, మస్తు ఖుషి అయ్యారు చూసిన జనాలు. సంక్రాంతి పండగకు సంబరాలు చేసుకుంటాడంట వకీలు, మమ్మల్ని పరేషాన్ చేయకపోతే చాలంటున్నారు జనాలు. రెండు పట్టణాల నడుమ దూసుకుపోతున్నది ఓ కొత్త రైలు, మస్తు ఖుషి అవుతున్నారు ముచ్చటిన ప్రయాణికులు. చలాన్ల మీద మస్తు సంపాదించారంట పైసలు, ఎందుకు దొరికినాం రా నాయన అని అంటున్నారు వాహనదారులు. కన్న తల్లి వల్లనే ఆగమైరంట పిల్లలు, దగ్గరుండి మరి మంచి చెడు చూసుకున్నారు పోలీసులు. ఇక ముందుగాల ముచ్చట షురు చేసే ముందు అందరు దిల్ ఖుషి అయ్యే ఒక మంచి వార్తతోని ముచ్చట షురు చేద్దాం. ఇక్కడ మరి ఖుషి అయ్యే ముచ్చట ఏంటంటే మన దగ్గర తీసే తెలుగు సినిమాలు ఇలా దునియా మొత్తం చక్కర్లు కొడుతున్నాయి. గట్లనే పాన్ ఇండియా లెవెల్ తెలుగు సినిమాలు దూసుకుపోతున్నాయి. గట్లనే మనం తీసిన తెలుగు సినిమా గట్లనే తెలుగు పాటకు ఇలా మంచి మంచి అవార్డ్స్ వస్తున్నాయి. ఇక ఇదంతా కాదు కానీ అసలు ముచ్చట ఇంకింత మా అన్న చెప్తాడు ఇనూరి. ఇక్కడ మన ఖుషి అయ్యే ముచ్చట ఏంటంటే మన దగ్గర తీసే తెలుగు సినిమాలు ఇలా దునియా మొత్తం మస్తు చక్కర్లు కొడుతున్నాయి. గట్లనే ప్యాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమాలు దూసుకుపోతున్నాయి. అట్లనే ఇలా మనం తీసిన తెలుగు సినిమా గట్లనే తెలుగు పాటకి ఇలా మంచి మంచి అవార్డులు వస్తున్నాయి. ఇలా మనలో తీసిన త్రిబుల్ ఆర్ సినిమాల నాటు నాటు అనే పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. మరి గంతగానో ఊపింది ఈ నాటు నాటు అనే పాట. ఇక ముచ్చట తెలుసుకున్న సినిమా డైరెక్టర్ మన జక్కన్న సారు, గట్లనే పాట రాసిన చంద్రబోస్ సారు, మళ్ళీ పాటకు సప్తసారగాలు తయారు చేసిన సంగీత దర్శకుడు కిరవన్ సారు. ఇక గట్లనే పాటకు తగ్గట్టు డ్యాన్స్ వేసిలో మన హీరోలు రామ్ చరణ్ సారు, గట్లనే జూనియర్ ఎన్టీఆర్ సారు. ఇక మొత్తానికి పాట వాడిన రాహుల్ చిప్లి గాంజీ అన్న మస్తు ఖుషి అయ్యాలి అనుకోరాదు రీ. ఇక ఈ ఖుషి నా మాటలలో కాదు కానీ వాళ్ళ మాటలే మీరు పారేనుండ్రీ. తెలుగు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు నా జీవితంలో మరపురాని మరచిపోని మధుర క్షణాలు ఇది. ఎందుకంటే నాటు నాటు పాట విశ్వవేదిక మీద విజయం సాధించింది. రచయితగా చాలా చాలా సంతోషంగా గర్వంగా ఉంది. 28 ఏళ్ల ప్రస్థానం, 850 చిత్రాలు, 3600కు పైగా పాటలు. ప్రతి పాట, మొట్టమొదటి పాట తాజ్మహల్లోని మంచుకొండలో చంద్రమా నుండి. అన్న చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మై కీరవాణి సార్ ఫర్ క్రియేటింగ్ దిస్ వండర్ఫుల్ అమేజింగ్ ఆపర్చునిటీ. లైఫ్లో నాకు తెలిసి ఇంతకు మించిన హ్యాపీనెస్ ఉండదు. యూనో గల్లీ బాయ్ పేరు, నా పేరు. In order of priority, my brother and the director of the movie, S.S. Rajamouli, for his vision. I thank him for his constant trust in my work and support. Natu Natu is a song of celebration which portrays lots of stamina, energy and happiness. It's packed with ethnic beats and grooves. So it's all about celebration. Natu Natu is just energetic number. All we wanted to showcase in the song is lots of stamina and energy. It means a lot. It means a lot because we make so many films back in India, almost 2,000 films a year. We have different industries, but the world doesn't really know about what happens in that part of in my country. Getting nominated, it helps people to take notice of my industry, and this is a big encouragement, and I think we will take this forward. Myself and my fellow makers will take this encouragement to bring our students to the world. As you know, in India, everything is so musical, and talking about that song, my knees still wobble right now. It was the most difficult song we did, and I guess it all paid off. And why my director pushed both of us, NTR and me, to do what we did in that song. And look where we are here, talking to you on this carpet. It's heartwarming, it's overwhelming, and I'm slowly grasping everything now. So I think Nacho Nacho is just not a song, you know. I think it's
it's the part of this grand movie called RRR. And if you actually look at that song, you know, I have to emphasize that it's got, how many songs have like a starting, a middle, and an ending? You know, it's got a beginning, it's got a middle, and an ending. And Naatu Naatu is a story by itself. And I think it just struck the right notes with all the audiences here. ఇక ఈ సినిమా తీసి పాట రాసి పాట గొంతు కలిపిన గొంతుకు ఆట ఆడిన హీరోల సంబరం ఎత్తున అనుకోరాదు. ఇక మిమ్మల్ని ఎప్పటికైనా ఇష్టపడే మా అభిమానుల సంబరం మీకంటే ఎక్కువనే ఉన్న సారు అని మస్తు మంది ఖుషిగా కామెంట్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. మల్లారెడ్డి సార్ అంటే మల్లారెడ్డి సారే పోరి. ఇక సారు స్టేజ్ ఎక్కినా గట్లనే మైక్ పట్టుకున్నా మాట్లాడినా ఇక పబ్లిక్ అరుపులకు టాపు లేసిపోవాల్సిందే. ఇక ఎంజాయ్ చేయాలన్నా గట్లనే దావత్ చేసుకోవాలన్నా మన మల్లారెడ్డి సార్ తర్వాతనే. చాలా రోజుల తర్వాత మన మల్లారెడ్డి సారు మస్తు నవ్విచ్చిండులా. చలో నాకు తెలిసి మీకు ముచ్చట సమజైనట్టుంది కదా, ఇక ఆలస్యం చేయకుండా అసలు ముచ్చట ఏంటో చూడుర్రి. ఇక్కడ కనబడేది ఎవరో ఎరికినావులా జర మంచిగా చూడుర్రి. అక్కడ డీజే టీలు హీరోతో కలిసి మంచి స్టెప్పులు వేస్తున్నది ఎవరో కాదులా మన మంత్రి మల్లారెడ్డి సారు. మల్లారెడ్డి సార్ అంటే మళ్ళీ మల్లారెడ్డి సార్ స్టార్ స్టేజ్ ఎక్కినా గట్లనే మైక్ పట్టుకున్నా మాట్లాడి ఇక పబ్లిక్ అరుపులకు టాపు లేసిపోవాల్సిందే. ఇక ఎంజాయ్ చేయాలన్నా గట్లనే దావత్ చేసుకోవాలన్నా ఇక మన మల్లారెడ్డి సార్ తర్వాతనే. కానీ ఇక్కడ గమ్మత ముచ్చట ఏంటంటే డ్యాన్స్ చేసిన హీరో సార్ మోసపోయినా ఏంది ఇక ఇప్పుడే ఆయాసం వచ్చిందని మల్లారెడ్డి సార్ మళ్ళీ పిలిచి మరీ డ్యాన్స్ వేసుకుంటూ హీరోతో దుమ్దాం స్టెప్లు వేసిండు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మల్లారెడ్డి సార్ కాలేజీలో సంక్రాంతి పండుగను ఓ ప్రోగ్రామ్ జరుపుకున్నారు. ఇక ఆ ప్రోగ్రామ్కు డైరెక్టర్ను గట్లని హీరో డీజే టిల్లును మనం మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ సార్ను పిలిచిర్రు. ఇక అక్కడికి వచ్చిన వాళ్ళ సెలబ్రిటీల హవా ఏమో కానీ మనం మల్లారెడ్డి వేసిన స్టెప్లకే మస్తు ఫిదాయిలు. వీడియో చూసిన సోషల్ మీడియా పబ్లిక్ ఇక చాలా రోజుల తర్వాత మల్లారెడ్డి సార్ మళ్ళీ మస్తు నవ్విచ్చిండని గట్లనే సార్ అభిమానులు మస్తు ఖుషి చేసిండని మస్తు మంది ముచ్చట పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఎన్నిసార్లు చెప్పినా మేం చేసే పని మేము చేస్తూనే ఉంటామని అంటున్నారు పబ్లిక్. మరి మేమేమన్నా తక్కువనా అని మళ్ళీ వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తూనే ఉన్నారు. నాకు తెలిసి ఈ 5 ఏళ్లల్లా వీళ్ళు సంపాదించిన పైకం మనం కూడా సంపాదించలేదు అనుకుంటా. మనం దోవ తప్పినా వీళ్ళు మాత్రం తోవ శివరుండైనా తొందరగా పట్టుకుంటురు. ఏంది ముచ్చట సమజ్ అయితే లేదా? చెలగి ముచ్చట మా అన్న చెప్తాడు ఇవరంగినూరి. ఎన్నిసార్లు చెప్పినా మేము చేసే పని మేము చేస్తూనే అని అంటున్నారు పబ్లిక్. మరి మేమేమన్నా తక్కువనా అని మళ్ళీ వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తూనే ఉన్నారు. నాకు తెలిసి 5 ఏళ్ళలో వీళ్ళు సంపాదించిన పైకం ఇక మనం కూడా సంపాదించలే అనుకుంటా. మనం తొవ్వ తప్పినా వీళ్ళు మాత్రం తొవ్వ శివరుండైనా తొందరగా పట్టుకుంటారు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ సార్లు ఎన్నిసార్లు చెప్పినా ఇక మళ్ళీ మేము చేసేది మేము చేస్తూనే ఉంటామని అంటున్నారు వాహనదారులు. మరి మేమేమన్నా తక్కువనా అని రాంగ్ రూట్ పోతే ఒక ఫోటో, గట్లనే ముగ్గురిని ఎక్కించుకొని బండి నడిపితే వెనక నుండి మళ్ళీ ఒక ఫోటో, గట్లనే హెల్మెట్ పెట్టుకోకపోతే ఇంకొక ఫోటో. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే తాగే దిగదాకున్న పైసలని కట్టుడు. ఇక మేము ఎట్లయినా ట్రాఫిక్ పోలీస్ సార్ల కండు కప్పైనా బయటపడతామని అంటే మళ్ళీ సిగ్నల్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో చూసి మళ్ళీ ఇంకో ఫోటో. ఇక ఇట్లా దొరికిన దగ్గర ఫోటో కొట్టుడు చలాన్లు వేసుడు. ఇక మళ్ళీ మామూలు ఏం పోతున్నదని వేసిన చలాన్లకు తిరిగి పైసలు కట్టుడు. ఇక ఇట్లా మనోళ్ళు కట్టుకుంటూ పోయేసరికి ఇప్పుడు మన పట్టణం ట్రాఫిక్ పోలీసుల దగ్గర బొచ్చాడు పైకం. ఇక ఇప్పుడు 5 ఏళ్లలో మొత్తం పైకం లెక్కేస్తే దగ్గర 2,832 కోట్ల రూపాయలు వసూలైనాయి అన్నట్టు. ఇక ఈ లెక్కన చూసుకుంటే ఈ 5 ఏళ్లలో మనం కూడా గిట్ట సంపాదించలేదో మరి. ఇక ఇవాళ రేపు మన దగ్గర రోజుకు టెక్నాలజీ మస్తు దూసుకుపోతున్నది. గట్లనే టెక్నాలజీ తగ్గట్టు పబ్లిక్ తిప్పలు పడకుండా మస్తు ఆలోచన చేస్తున్నారు. గట్లనే ముచ్చటినంగానే నాకైతే మస్తు ఖుషి అయింది. జర మనకింత ఆసరయ్యే పని చేసిరని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే మరి ఇక్కడ ప్రయాణికులకు మంచి శుభవార్తనే ఈ ముచ్చట. ఇక మన హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ నుండి విశాఖపట్నంకు మన దగ్గర నుండి నడిచే ట్రైన్లో పోవాలంటే ఇక దగ్గర 10 గంటలైనా పడుతుంది. కానీ ఇక్కడ రైలు గట్ట కాదులా 8 గంటలనే ప్రయాణం ముగించుకోవచ్చు అన్నట్టు.
అరే అసలు ముచ్చట చెప్పలేదు కదా. ఈ కొత్తగా వచ్చిన రైలు పేరు వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇక ఈ రైలు మన దగ్గరికి ఈ నెల 19వ తారీఖున షురు అవుతుంది అన్నట్టు. గట్లనే ఇప్పుడు మన దగ్గర నడిపే రైళ్లతోని చూసుకుంటే ఇక ఇది జరిగితే స్పీడ్గానే దూసుకుపోతుంది అన్నట్టు. గట్లనే ఈ రైలు మళ్ళా మన దగ్గర వారంకు 3 సార్లనే మన దగ్గరకు వస్తుంది అన్నట్టు. గట్లనే ఇక ఎవరైతే విశాఖపట్నం పోయే ఆలోచనలు ఉన్నారో ఇక వాళ్ళు రైలు గురించి ఇంకింత ముచ్చట అరుచుకొని ఖుషిగా ప్రయాణం చేయుర్రి. ఇక మొత్తానికి నెల 19వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు ఈ రైలు షురు చేస్తాడు అన్నట్టు. ఏందో ఏమో మన దగ్గర అడుక్కుంటోళ్ళని చూస్తుంటే మస్తు రందైతుంటది. ఇక ఒక్కసారి ఆలస్యం చేస్తే గీళ్ళకి వచ్చిన తిప్పలు ఇంకెవ్వరికి రావద్దని అనిపిస్తుంది. కానీ గీ ముచ్చట నాకైతే ఓ దిక్కు జరింత కోపం వస్తుంది, అట్లనే ఓ దిక్కు బాధ అవుతుంది. ఇక ముచ్చట మీరు కూడా చూడాలని పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా అసలు ముచ్చట ఏందో మీరే చూడరి. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఓ కన్న తల్లి మందు బాగా దాగి సొయ్యి సొక్కు లేకుండా ఓ దగ్గర అడ్డం పడ్డది. ఇక అక్కడనే చల్లటి చలి ఇగంలా మస్తు ఆకలితోని ఏం చేయాలనో తెలియక ఎదురు చూస్తున్నారు ఇద్దరు చిన్న పిల్లలు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే దుర్గా అనటామే సికింద్రాబాద్ దగ్గర బిచ్చం అడుక్కుంటా పూట ఎల్లదీసేది. అయితే ఇక సాయంత్రం పూట ఇంత మందు దాగి సొయ్యి సొక్కు లేకుండా అడ్డం పడ్డది. ఇక్కడ మస్తు రందయ్య ముచ్చట ఏందంటే గదే సలిలా 4 ఏళ్ల కొడుకు గట్లనే 1 రోజుల పాప చల్లటి సలిలా ఉనుక్కుంటా ఆకలికి మస్తు తల్లడిల్లిరు. కానీ కన్న తల్లికి ఇక సొయ్యి లేక పిల్లలు మస్తు గోసలు పడ్డరు. ఇక ఐటంక దగ్గర పట్ల ఉన్న పోలీసులు చూసి సొయ్యి లేకుండా ఉన్న తల్లిని ఎంత లేపినా లేవపోయేసరికి ఇక ఎమ్మటే గాంధీ ఆసుపత్రికి తోలుకుపోయిర్రు. ఐటంక పిల్లలకింత తినిపించి ఇక పొద్దెల్ల వాళ్ళ ఆలన పాలన చూసుకున్నారు అక్కడ ఉన్న పోలీసులు. ఐటంక చైల్డ్ లైన్ సిబ్బందికి ఫోన్ చేసి వాళ్ళకు అప్పచెప్పిర్రు. చూసినారులా ఎట్లున్నదో గీ ముచ్చట. టైంకు పోలీసులు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా గట్లనే గిట్లా అడుక్కునేటోళ్ళైనా పిల్లలను గనంగానే కాదులా జర వాళ్ళ మంచి చెడు కూడా చూసుకోర్రి. కానీ గిట్ల మందు మత్తుల పడి పిల్లలను గోసపెట్టకుర్రి. మీకు వాళ్ళని పెంచే అంత స్తోమత లేకపోతే ఇప్పుడు మన దగ్గర చాలా సంస్థలు ఉన్నాయి, ఇక వాటిలన్నీ షేర్క చేయుర్రి. కానీ గిట్ల పిల్లల్ని రోడ్ల మీద ఇడిచిపెట్టకుర్రి. చలో ఇలా మన అదర్ న్యూస్ లా చిటుకు పొటుకు వార్తలు గట్లనే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే చూద్దాం పారి. అరొద్దు 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 సర్లే వేయండిలే. కాదు కాదు ఏమైందప్ప ఏమైంది చెప్పు ఏమైందే? సర్లే ఏమైందే ఏమైంది ఏమైందే? టానిక్ గోళీలు ఇవ్వాలి అంతే కదా. ఏమైంది నీకు? సూది వద్దులే. ఏమైంది నీకు? ఖచ్చితంగా ఎయ్యనప్ప. ఎట్లున్నాయిలా ఇయాల్టి మన అదర్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిసంటి ముచ్చట్లు మళ్ళీ రేపు ఇన్ని పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాది మరవకుండా చూడురి మన అమ్మ న్యూస్.